అందరికి నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు సైడ్ కార్స్ వరల్డ్. అన్న గుడ్ ఆఫ్టర్నూన్. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. భోజనాలు అయినాయి అన్న? మనం కూడా ఇంకా తినలే అన్న, తినాలి. బట్ పోతే ఒక 2 కామెంట్స్ గురించి అయితే మాట్లాడడం అయితే మనం వీడియో చేస్తున్నాం. బట్ ఫస్ట్ వచ్చేసి చూడొచ్చు స్క్రీన్ మీద మనం ఈరోజు పెట్టినాం వీడియో. స్క్రాప్ షాప్ కాడ మనం స్క్రాప్ కార్లకు ఎంత అమౌంట్ ఇస్తారు, అసలు కార్లకు మారుతి కారు, ఆల్టో, వ్యాగనర్, శాంత్రో, మన మిడిల్ క్లాస్ ఛానల్ కాబట్టి ఎక్కువ శాతం మన మిడిల్ క్లాస్ వాళ్ళు లో బడ్జెట్ ఈ కార్లు మనం స్క్రాప్లో వేస్తాం కాబట్టి చాలామంది మనకు కాల్ చేసి అన్న మారుతి కార్కి ఎంత ఇస్తారన్న స్క్రాప్లో వేస్తే, ఆల్టోకి ఎంత ఇస్తారు, శాంత్రోకి ఎంత ఇస్తారు, వ్యాగనర్కి ఎంత ఇస్తారు, ఇలా చాలామంది అడుగుతున్నారు. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే అన్న మాకు 10,000 కార్ చూడండి, 15,000 కార్ చూడండి అంటున్నారు. అంత తక్కువ రాదన్న. అసలు స్క్రాప్ షాప్ కాడ పోయి ఎంతలో దొరుకుతాయి ఏంది కనుక్కుందాం అన్నట్టు మనం స్క్రాప్ షాప్ కాడ పోయి వీడియో చేసినాం. బట్ మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది ఇవాళ నాకు దగ్గర చాలా కామెంట్ వచ్చినాయి. ఈ కామెంట్లలో చూడొచ్చు స్క్రీన్ మీద మనకు అన్నలు పెట్టిన కామెంట్లు ఒకసారి మీరు చూడొచ్చు. ఫస్ట్ నుంచి చూద్దాం. రమేష్ సొంగ బ్రదర్ నైస్ ఎక్స్ప్లెనేషన్ పెట్టిండు. ఓకే, థ్యాంక్ యూ. పోతే నెక్స్ట్ అనిల్ కుమార్ యాదవ్ ఫోర్డ్ ఫీగో కూలెంట్ బాక్స్ అవైలబుల్. అంటే ఇప్పుడు మనం ఈ కార్లు పెట్టాం కన్నా, స్క్రాప్ కార్లు పెట్టాం కాబట్టి కొందరికి పార్ట్స్ కూడా అవసరం ఉంటుంది. స్పేర్ పార్ట్స్, సెకండ్ హ్యాండ్ పార్ట్స్ కూడా అవసరం ఉంటాయి. మన ఇవాళ ఫోర్డ్ ఎన్వోలేటర్ ఒక కార్ పెట్టినాం, దాని పార్ట్స్ కావాలి అన్న. నాకు కాల్ చేసిండు, అన్న నాకు ఈ ఫోర్డ్ ఎన్వోలేటర్ పెట్టినావు కన్నా దాని పార్ట్స్ కావాలి, నాకు ఓనర్ నెంబర్ ఇవ్వండి. ఇలా మనం పెట్టిన వీడియో ద్వారా స్పేర్ పార్ట్స్ కానివ్వండి ప్రతి ఒక్క ఇంటిమేషన్ ఉంటుంది. ఓకేనా? పోతే చూడవచ్చు మధు రెడ్డి, హాయ్ అన్న, నైస్ వీడియోస్ అన్న, థ్యాంక్స్ అని పెట్టిండు. థ్యాంక్ యూ. పోతే మైకేల్ కే గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో పెట్టిండు. థ్యాంక్ యూ. పోతే సైలెంట్ కిల్లర్ 9596 100% అని పెట్టిండు. థ్యాంక్ యూ. పోతే రాజు కోరం, అన్న స్కార్పియో వెహికల్ ఉంటే వీడియో పెట్టు అన్న, నాకు ఒక వెహికల్ కావాలి, 100% వస్తే పెడతామన్నా. ఓకేనా? థ్యాంక్ యూ. పోతే నా పేరు శివ, సూపర్, థ్యాంక్ యూ. షేక్ రిహానా సూపర్ బాయ్ అని పెట్టింది. థ్యాంక్ యూ. సతీష్ బోయినా, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. డైలీ ప్రతి ఒక్క వీడియోకి మనకు కామెంట్ పెడతారు. ఓకేనా? రాజు కోరం, అన్న మీ నెంబర్ కావాలి. నా నెంబర్ ఎప్పుడైనా చెప్తాను, 8247501777. ఓకేనా? పోతే లాస్ట్ కామెంట్ చూడొచ్చు. అయాన్ ఇషాన్ సైప్ స్క్రాప్స్ వరల్డ్ అని పెట్టిండు. మన ఛానల్ని సైప్ స్క్రాప్స్ వరల్డ్. ఏం చెప్పాలన్నా, ఇంతమంది మన అన్నలు అందరూ కామెంట్లు మంచి కామెంట్లు పెడితే రిప్లై ఇస్తే ఇంకోసారి ఇటువంటి కామెంట్ రావు. కొంచెం సెన్సిటివ్ పర్సన్ ఏం చేస్తున్నారు, వీళ్ళు కామెంట్ ఇటువంటి కామెంట్ పెడుతుంది, చాలు ఎవరికి లేదు మనకి ఎందుకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేద్దామని చేస్తారు. నేను చెయ్యను. కామెంట్ బాక్స్ ఆన్లో ఉండాలి. మీ అందరి మైండ్లో మనసులో ఏది ఉందో అది మీరు మెన్షన్ చేస్తుండాలి, కామెంట్లో పెడుతుండాలి. మనకి ఎప్పుడు రావు, ఎప్పుడో ఒకటి వస్తుంది, లైట్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇతను పెట్టిండు సైప్ స్క్రాప్స్ వరల్డ్ అని. మనం స్క్రాప్ కార్లు మ్యాక్సిమం 30,000, 40,000, 50,000, 60,000 తక్కువ రేట్లో పెడతాం. 1,20,000, 2 లక్షలు, 2.5 లక్షల వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం మనం. ఎందుకంటే హై బడ్జెట్ తక్కువ అంతా పెట్టను. వస్తే అది కూడా ప్రైస్ చెక్ చేసి పెడతా. మ్యాక్సిమం ప్రైజెస్ చెక్ చేసే పెడతా, నేను ఎక్కువ పెట్టాను. ఓకే, అయాన్ నిషాన్ ఈ అన్న పెట్టిండు, దీనికి నేను కౌంటర్ చేయను. మీరే మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ ఎవరన్నా తనకు మీరే రిప్లై కామెంట్ పెట్టండి. నా గురించి తెలిస్తే మన ఛానల్ గురించి, మన మిడిల్ క్లాస్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఇటువంటి సైట్స్ కాప్స్ పెట్టి ఇటువంటి వాళ్ళు మళ్ళీ రావద్దు అంటే మీరే దానికి కరెక్ట్ జవాబు ఇవ్వాలి. ఇస్తారని అయితే చూస్తున్నా, నేను ఇయ్యను ఇతనికి. ఆల్రెడీ మనం లైవ్లో ఇచ్చేసినాం. ఓకేనా? రైట్. ఓకే అన్న. పోతే మరొక కామెంట్ చూడవచ్చు. అన్న మా టీవీ తెలుగు, అది మన టీవీ ఏదో ఉంది అన్న. బట్ ఏంటంటే మనం నిన్న ఆల్టో 2 days బ్యాక్ ఆల్టో అప్లోడ్ చేసినాం అన్న. ఆల్టో కార్ని అప్లోడ్ చేసినాం. అయితే తను 1,45,000 ఎక్స్పెక్ట్ చేసిండు ఆ కార్కి. 2007 మోడల్కి. 2007 మోడల్కి 1,45,000 ఎలా వస్తాయన్న? అంత రావు, మార్కెట్ లేదు. 1 lakh బిలో 1 lakh అని చెప్పిన. లేదన్నా 1 lakh నేను ఎట్లా ఇస్తా, 1 lakh నేను ఇయ్యను, అంతకుంటే 1,35,000 ఇస్తా, 1,30,000 అన్నట్టు. లేదన్నా 1,20,000 పెడతా. చూడవచ్చు మీ స్క్రీన్ మీద 1,20,000 పెడతా, దాంట్లో కూడా బార్గెనింగ్ ఇవ్వాలి అంటే సరే అన్న పెట్టండి అన్నాడు. వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మటే నాకు కాల్ చేసిండు. చేసి
అలా మా ఇంట్లో వద్దంటున్నారన్న 1,20,000 1,30,000 వస్తే అమ్ముదాం అంటున్నారంటే అన్న దానికి 1,20,000 కూడా రావడం కూడా గగనం అన్న. 2007 మోడలు. సరే పేపర్స్ వ్యాలిటీ ఉన్నాయి, టైర్ ఉన్నాయి చెప్పి 1,20,000 పెడుతున్నా, దాంట్లో నెగోషియబుల్ అంత రాదన్న చెప్పిన. లేదు వద్దంటూ వీడియో డిలీట్ చేయండి. నేను వీడియో డిలీట్ చేయను, నువ్వు బాధతో పెట్టమంటే నేను అప్లోడ్ చేసిన, నేట డిలీట్ చేస్తాను, నేను చేయనని చెప్పి పెట్టిన. దానికి అన్న మన సబ్స్క్రైబరే కావచ్చు, మన టీవీ తెలుగు అన్న ఎస్టర్డే ఆల్టో రెడ్ పెట్టావు, కాల్ చేస్తే ర్యాష్గా టాక్ చేస్తున్నాడు, చూసి పెట్టండి, కమిషన్ కోసం చూడకండి సార్ ప్లీజ్. ఏం చెప్పాలన్నా, కమిషన్ కోసం ఎవరైనా రేటు ఎక్కువ పెట్టి కమిషన్ తీసుకుని రేటు తక్కువ పెట్టి కమిషన్ ఎట్టి తీసుకుంటా అన్న చెప్పన్నా. మన టీవీ తెలుగు ఒక్కోసారి మంచి కామెంట్ పెడతావు, ఒక్కోసారి ఇటువంటి పెడతావు. రేటు ఎక్కువ పెడితే నాకు కమిషన్ వస్తుంది, రేటు తక్కువ పెడితే నాకు కమిషన్ ఎట్లా వస్తుంది చెప్పు. అసలు కమిషన్ కాదు, నాకు ఇచ్చే 1000 రూపాయలు చక్కగా ఇవ్వట్లేరు, ఇక నువ్వు కమిషన్ల వరకు పోయినావు, పెద్ద పెద్ద కమిషన్ల వరకు. కానీ అయితే అన్న ఈ కామెంట్ పెట్టాడు 1,45,000 పెట్టమన్నాడు. నేను పెట్టనన్న, 130 కూడా కాదు 120 పెట్టినా. ఎందుకు? మార్కెట్ ప్రకారం పెడతాం, మన ఛానల్ ఒకటే, వీడియో పెట్టకున్నా పర్లేదు, పెడితే మాత్రం మార్కెట్ ప్రకారం ఇంకా తక్కువ పెడతాం మనం. అలా ఒకరిద్దరు ఈ మధ్య అదే అవుతుంది, మనం ప్రైస్ కొంచెం రీజనబుల్లో పెట్టే వరకు వాళ్ళకు ప్రైస్ అనేది సరిపోగా పైసలు ఇంకా ఎక్కువ కావాలన్నట్టు వీడియో డిలీట్ చేయడం, పెట్టిన తర్వాత డిలీట్ చేసేది ఉండదు. అయితే దీనికి పెడితే నేను ఏం చేసిన అంటే మళ్ళీ అన్నకు మళ్ళీ కామెంట్ పెట్టిన, అతను ర్యాష్గా మాట్లాడడానికి నా కమిషన్కి రావడానికి ఏం సంబంధం బ్రో అని పెడితే పర్సను అలానే అంటున్నాడు బ్రో, కాల్ చేస్తే ఒకసారి అడగండి, డిఫరెంట్గా టాక్ చేస్తున్నాడు, నేను వద్దు అన్నా కూడా వీడియో పెట్టిండు. ఆయన వద్దంటే నేను ఎందుకు పెడతానా? వాట్సాప్లో డైరెక్ట్ ఆయన మొత్తం పెట్టింది స్క్రీన్ రికార్డ్ అయితేనే ఉంది. ఆయన పెట్టమంటేనే మనం పెడతాం, నాకేం అవసరం, ఆయన పెట్టమంటేనే మనం పెడతాం. డైరెక్ట్ స్క్రీన్ రికార్డు ప్రైజు అన్నీ అవపడుతూనే ఉంటాయి. అసలు 1,45,000 ఎట్లా వస్తుంది? 1,30,000 వాళ్ళకి ఇప్పుడు 1,30,000 కావాలంటే ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉండి లేదు అంత తక్కువ 120కి ఎట్లా అమ్ముతావు, 130కి అమ్ముదాం అంటున్నాడు. 130 ఎలా వస్తాయన్నా? నేను అసలు 2007కి 130 రాదు. మన సబ్స్క్రైబర్స్ ఇవ్వచ్చు చాలా మంది పాపం తీసుకుందామని కూడా కాల్ చేస్తే కరెక్ట్ రెస్పాన్స్ లేదు, మొత్తం బ్యాడ్గా మాట్లాడుతున్నట్ట. ఆయన వద్దంటే పెట్టిండు, ఆయన బండి చూడలేదు, ఆయన చేయలేదు. 130 తక్కువేను, ఆయన 120 పెట్టిండు, ఆయన బండి చూడలేదు, అసలు వద్దంటే ఫోర్స్ చేసి పెట్టిండు. నాకే అవసరం ఫోర్స్ చేయడం, నీ ఇష్టం పెట్టమంటే పెడతాం, నేను మార్కెట్ ప్రకారం పెడతామని చెప్తాం. అరే మార్కెట్ ప్రకారం పెడతాం భయ్, ఎక్కువ పెట్టమంటాం. తనకి యాక్సెప్ట్ అయ్యిండు. మళ్ళీ తర్వాత ఆశ పుట్టింది, ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి, అందరు ఫోన్ చేసి సార్ మాకు కావాలి ఏంటంటే అమ్మ ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి, ఎవడో ఒకటి వస్తున్నా అని ఇంతగా తీయను 130కి ఇస్తా అంటే ఫోన్లు ఎక్కువ పోయేసరికి మళ్ళీ చేంజ్ అయిపోతాం. అలా ఉంటుందన్న. కాబట్టి కామెంట్ పెట్టేటప్పుడు సరే మీరు కొంచెం అర్థం చేసుకోండి, మన మెంటాలిటీ మన గురించి అర్థం చేసుకొని కామెంట్ పెట్టండి. మనం కమిషన్ తీసుకుంటే రేట్ ఎక్కువ పెడతాం, 145 కాదు 150 పెట్టి మన 5,000-10,000 కమిషన్ తీసుకోవచ్చు. నేను అట్లా ఉండదు, మన ఛానల్ది రీజనబుల్లో మనం తక్కువలో పెట్టాలి. మన ఛానల్ ఇవాళకి ఉన్న నేమ్ ఏంది, మనం రీజనబుల్లో తక్కువ రేట్లో పెడతాం, లో బడ్జెట్ బండ్లు పెడతాం, హై బడ్జెట్ ఎక్కువ పెట్టాం. అన్నట్టు అయాన్ పేరుంది, అయాన్ ఇషాన్ ఏదో అన్నట్టు స్క్రాప్ అన్నాడు. స్క్రాప్ కాదు, సైప్ కార్స్ వరల్డ్. బట్ నువ్వు అనుకున్న దానికైతే మనం లో బడ్జెట్లో పెడతానా, నువ్వు సరే ఏదైనా అనుకో, నువ్వు మ్యాక్సిమం లో బడ్జెట్ 25,000 కాల్చి నేను సెర్చ్ చేస్తూనే ఉంటా. 25,000 కాల్చి మనం పైన ఎంతైనా అందిస్తాం. లో బడ్జెట్ ఛానల్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నేను మ్యాక్సిమం 25,000 30,000 కాల్చి పెడుతూనే ఉంటా. స్క్రాప్ షాప్ తిరుగుతా, అవసరమైతే షోరూమ్ కూడా పోతా, అన్ని చోట్ల తిరుగుతాం. మనం అన్ని రకాల కార్లు అందిస్తాం. ఈ 2 కామెంట్ల గురించి అయితే ఈ వీడియో చేసిన, దగ్గర 11 నిమిషాలు మాట్లాడినా. ఓకేనా? కొంచెం మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మన గురించి కొంచెం ఆలోచించండి. మనం అడ్డగోలుగా కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి అన్న, ఇష్టం వచ్చినట్టు పెట్టకండి. ఓకేనా? కామెంట్ బాక్స్ ఎప్పటికైనా ఆన్లో ఉంటుంది, అవసరం కామెంట్ మీద కూడా వీడియోలు చేస్తూనే ఉంటా. మనం వెనక పేరు లేదు, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేది లేదు, అందరికీ కౌంటర్ ఇచ్చుకుని పోతా. బట్ అలా కాదు, మీరు మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్ నా మీద మీకు అభిమానం ఉంటే, నేనంటే ఇష్టం ఉంటే, నా సబ్స్క్రైబర్స్ అయి ఉంటే, నా మీద మీకు గౌరవం ఉంటే మాత్రం ఇటువంటి కామెంట్లకు మీరు ఎమ్మటే కౌంటర్ ఇవ్వాలి. మీరు కౌంటర్ ఇస్తే మన ఇంకోసారి వాళ్ళు కామెంట్లు పెట్టరన్నా, మీరు కౌంటర్ అయితే ఇస్తారని నేను కోరుకుంటున్నా ఇటువంటి కామెంట్లకి. ఓకేనా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానా? ఇంకా అన్నం కూడా తినలే అన్న, ఏం చెప్తాం, వీడియో మాట్లాడుతున్నా, అన్నం కూడా తినాలి. ఉంటా మరి, బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ ఎ నైస్ డే, రైట్.